శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మే 2026 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. 2026 మే మాసం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక మిక్స్డ్ మాసం అని చెప్పవచ్చండి. ఒకవైపు భారీ సక్సెస్, మరోవైపు కొన్ని కీలక జాగ్రత్తలు. ఈ నెలలో మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం మీ అదృష్టాన్ని ఆలస్యం చేయవచ్చు. అదే సమయంలో సరైన టైంలో సరైన స్టెప్ కనుక వేస్తే మీ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ప్రత్యేకంగా మే 11 ఒక టర్నింగ్ పాయింట్ అండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు అదృష్టం మీ వైపు ఉంటుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ అండి. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు ఉంటాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రహస్థితి కనుక పరిశీలిస్తే కేతువు కర్కాటకానికి 2వ రాశిలో ఉన్నారు, రాహు 8వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క కుజగ్రహం మరియు శని గ్రహం 9వ స్థానంలో మీనంలో ఉన్నారండి. 9 అంటే అదృష్టం కదా. ఇది కొంచెం కర్మ పరీక్షల లాంటిది, అంటే టెస్టింగ్ పీరియడ్ అదృష్టానికి. సూర్యుడేమో ఉచ్చ స్థితిలో బుధుడితో కలిసి 10వ ఇంట్లో మేషంలో ఉన్నారు. ఇది మీ కెరీర్కు చాలా పవర్ ఇస్తుందండి. ఎందుకంటే 2వ అధిపతి 10లో, మేషంలో రవి బలవంతుడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల లాభాలు పెరుగుతాయి. దట్టు ఆయన సొంత స్థానంలో ఉన్నారు వృషభంలో. కానీ గురుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత జాగ్రత్త అవసరం. మరి హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం గురించి మొదటిగా చూద్దామండి. అంటే ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంటుందండి, పెద్ద సమస్యలు రావు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి. లేకపోతే లివర్ సమస్యలు, బ్లోటింగ్, బరువు పెరగటం రావచ్చు. గురుడు 12th హౌస్లో ఉన్నారు, వాయుతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి. సో మే 11 వరకు కాస్త ఏదైనా హెడేక్, తలనొప్పి, స్ట్రెస్, బిజీ షెడ్యూల్ కాస్త ఉండొచ్చండి. ఏది ఏమైనా ఇది తాత్కాలికమే. మే 11 తర్వాత మళ్ళీ మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉందయ్యానంటే, విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన మాసం అని చెప్పాలి. ప్రత్యేకంగా ప్రభుత్వ పరీక్షలు రాసే వారికి గోల్డెన్ టైం. బికాస్ గవర్నమెంట్ కారకుడు రవి ఎక్సాల్టెడ్గా ఉన్నాడు బలంగా. మే 11 తర్వాత కుజుడు 10వ స్థానానికి మేషానికి వెళ్తాడు. ఇది రుచక రాజయోగం తీసుకొస్తుందండి. మీ యొక్క ఫోకస్, కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను క్లియర్గా చూసి ముందుకు వెళ్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మే 11 వరకు కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత మీరు ఆపలేని స్థాయిలో మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చండి. మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత గోచారం పరిశీలిస్తే మీకే అర్థమవుతుందండి. తదుపరి ప్రేమ మరియు వివాహం. ప్రేమలో ఉన్న వారికి మే 11 వరకు మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్గా అనిపించవచ్చు. చిన్న విషయాలకు కోపం రావచ్చు. ఈ సమయంలో మీరు సహనం చూపాల్సిందే. మాటలు కంట్రోల్లో ఉంచుకోవాలి. మే 11 తర్వాత మీ రిలేషన్ అనేది పూర్తిగా మారుతుంది. ఒకవేళ ముందు బ్రేకప్ అయ్యి ఉంటే మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. వివాహితులకి ఈ నెల సాధారణంగా ఉంటుంది. కానీ మే 14 నుండి 25 మధ్య మీ యొక్క పార్ట్నర్ ఆరోగ్యం జాగ్రత్త, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది గోచార రీత్యా. అయితే అదే సమయంలో వారికి కెరీర్లో మంచి వార్తలు కూడా రావచ్చండి. ఇప్పుడు ముఖ్యంగా అదృష్టానికి సంబంధించి చూద్దామండి. మీ అదృష్ట స్థానం ఇప్పుడు కాస్త బలహీనంగా ఉంది. శని మరియు కుజుడు కలిసి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో ఉండటం వల్ల కాస్త ఆలస్యంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం అయితే కాస్త లేట్ అవుతుందండి. అందుకే ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే, మే నెలలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి. పెద్ద పట్టుబడులు కానీ, ఆస్తి కొనుగోలు కానీ, పెద్ద మార్పులు ఇవన్నీ కాస్త ఆపుకోగలిగితే మంచిదండి. ఎప్పుడు దాకా ఆగాలి అంటే, జూన్ 2 తర్వాత మీ అదృష్టం బలంగా యాక్టివేట్ అవుతుంది. 9వ అధిపతి మీ రాశిలోకి వచ్చి బలంగా ఉంటారు. మే మాసం కాస్త పోస్ట్ పోన్ చేయండి. అప్పుడు మీరు చేసే పని సక్సెస్ అవుతుంది జూన్ 2వ తారీఖు నుండి. మరి ఉద్యోగ విషయంలో చూస్తే, కెరీర్ విషయంలో ఇది చాలా మంచి నెల అండి. మీరు కాన్ఫిడెంట్తో పనిచేస్తారు. రవి మరియు బుధుడు మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకు? రవి బుధ కలిసి మేషంలో ఉన్నారు కాబట్టి బుధ ఆదిత్య యోగం అవుతుంది. సో మే 11 తర్వాత జాబ్ ట్రై చేసే వారికి 99% సక్సెస్ ఛాన్స్ ఉందండి. ఐటీ, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్, డిఫెన్స్, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, మే 10 వరకు ఆఫీస్లో వాదనలు చేయవద్దు. ఇది మీ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మరి వ్యాపారం, డబ్బు. వ్యాపారులకి ఈ నెల మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మే మాసంలో కర్కాటక రాశి వారికి. ప్రత్యేకంగా మే 15 తర్వాత ఆదాయం పెరుగుతుంది.
మీకు డబ్బు విషయంలో సంతృప్తి కలుగుతుందండి. కస్టమర్స్, డీల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. కానీ మే 14 తర్వాత ఖర్చులు కూడా పెరుగుతాయి. సో కానీ ఈ ఖర్చులు ఎక్కువగా మీ యొక్క సంతోషం కోసమే చేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా ట్రావెల్, షాపింగ్, లైఫ్ స్టైల్. సో వీటి మీద ఖర్చులు పెరుగుతాయి. మరి ఇక్కడ ఫలితాలు మెరుగవ్వాలంటే కొన్ని గ్రహాలకు సంబంధించి గోచారంలో ఉన్నప్పుడు పరిహారాలు చేసుకోవాలి కదా. ముఖ్యంగా ఏంటంటే మీకు 3 మరియు 12వ అధిపతి బుధుడు 2 స్థానాలు రాసులు మారుతారు కదా. విష్ణు సహస్రనామాలు వినటం లేదా చదవటం. సో అదొకటి. ఎందుకు గురుగ్రహము బుధుడింట ఉన్నారు. ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ్ గురవే నమః. సో అదేవిధంగా కుజుడు మీకు యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, పక్షులకు, చేపలకు ఇలాంటి వాటికి ఫీడింగ్ ఇవ్వటం. సో దీనివల్ల కొంత మీకు శాంతి అనేది వస్తుందండి. ఏదేమైనా మొత్తం మీద మే 2026 అనేది కర్కాటక రాశి వారికి అయినటువంటి మీకు సక్సెస్ ఇవ్వబోయే నెల. కానీ గుర్తుంచుకోవాలి, మేలో జాగ్రత్త కూడా ఉండాలి. జూన్లో అదృష్టం ఇంకా పెరుగుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీరు టాప్లో ఉంటారండి. అదేవిధంగా ఇక్కడ పంచమాధిపతి కుజుడు 9-10 స్థానాల్లో ఉన్నారు కాబట్టి విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ కోరుకునే వారికి, ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో వారికి ప్రాస్పెరిటీ ఉంటుంది. కాకపోతే కొంత దూకుడు పదాలు వాడకూడదు. దట్స్ ఇట్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా బాగానే ఉంది, పాజిటివ్గా ఉంది. ఆచితూచి అడుగులు వేయండి, కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కంపేర్ చేస్తే జూన్ నుంచి ఇంకాస్త అదృష్టం అనేది మీకు చేసే పనులలో కలిసి వస్తుంది అని చెప్పాలండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకోవచ్చు అండి. ఎనీవేర్ యూ కెన్ సీ నేర్చుకోవచ్చు. డైలీ ఒక 45 minutes కనుక స్పెండ్ చేయగలిగితే కనుక చాలు. 30 days కూడా 30 వీడియోస్ ఉంటాయి. సో 30 రోజుల తర్వాత మీరు మీ గోచారం, మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకోగలుగుతారు. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్తో నడుస్తూ ఉందండి. సో మే 1వ తారీఖు నుండి ఆ డిస్కౌంట్ ఎండ్ అవుతుంది. సో యాక్చువల్ ప్రైస్కే ఉండబోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడచ్చు. సో కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.